దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండ 22:7-8 వాక్యము. జెనీసస్ చాప్టర్ 22 verses 7 and 8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను. అప్పుడతడు నిపుణం గట్లెను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోనని చెప్పెను. మన జీవితంలో మనం ఇలా మాట్లాడవచ్చు. ఎలా ముందుకి సాగాలా? నేను ఎవరికి సహాయం అడుగుతున్నాను? నేను చాలా చోట్ల ప్రయత్నించాను. నేను చాలా మందినే అడిగాను. నా జీవితంలో నాకు ఎలాంటి మార్గము కనిపించడం లేదు. ప్రతిదీ వ్యతిరేకం. ఒక మంచి మార్గం ధరిస్తే బాగుంటుంది. అయితే దేవుని వాక్యం ఆలకించుము. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన ప్రకారము మోరియా దేశమునికి ఇస్సాకుని తీసుకొనే దహన బలి చేయుటకు వెళ్ళెను. అయితే ఇస్సాకు అబ్రహాముతో ఒక ప్రశ్న అడిగాడు. నా తండ్రి, నిప్పును కట్లను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఇది ఒక ప్రశ్న. ఎక్కడ, ఎలా అని ప్రశ్నకు అబ్రహాము అతనికి సమాధానం చెప్పాడు. ఆదికాండ 22:8 జెనీసస్ చాప్టర్ 22 verses 8. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోనని చెప్పెను. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రియమైన దేవుని బిడ్డ, మీ హృదయంలో చాలా సందేహాలు రావచ్చు. అయితే అబ్రహాము చెప్పినట్లు ఒకే ఒక ఆన్సర్, సమాధానం, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకోను. ప్రియ దేవుని బిడ్డ, దేనికి టెన్షన్ పడకుండి, కలవరపడకో, దేవునిపై పూర్తిగా నమ్మకం పెట్టుము. అబ్రహాము యొక్క జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేయగలడు. రోమన్స్ చాప్టర్ 8 verses 32. రోమాలేఖనం 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహింపుడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.